ఒక పండితుడు ఏమంటే ఒక బ్రాహ్మణ్స్ పండితుడు కదండి. కోడి మాంసం తింటాడు, మేక మాంసం తింటాడు, పంది మాంసం తింటాడు, ఏంటి ఏవేవో మాంసాలు తినేస్తాడు, సారా తాగుతాడు. ఆ పండితుడు ఎలా అయ్యాడండి? బుక్స్ చదివేసి మంత్రాలు చదివేసి ఏంటి డబ్బులు సంపాదించుకుని మనకి జ్ఞాన ఉద్దేశాలు ఇస్తుంటాడు. పండితుడే కాదండి, పాస్టర్ కూడా ఉన్నాడు దాంట్లో. సాతాన్ పాస్టర్ కూడా ఉన్నారండి. అమ్మాయిలకి ల్యాండ్లు వేస్తుంటారు. ఎస్, ఇది హిందూ, ముస్లిం, ఇసా, సిక్ నలుగురు మతాల్లో వెళ్ళి మనిషితో మాట్లాడిన ఛానల్ అండి ఇది అబద్ధం ఆడతాం. అదే విధముగా ముస్లిమ్స్లు కూడా ఉన్నారండి. వాళ్ళు కూడా నరహత్యలు చేస్తుంటారు, మస్జిద్లలో రేప్ షింగ్ చేస్తుంటారు అమ్మాయిలు. గురూజీలు, గురునానక్, వాయు గురూజీ పంజాబ్లు కూడా అంతేనండి. 4 మతాల్లో ఇలా జరిగితే మనం ఎక్కడండి ఆనందలోక, స్వర్గలోక, పరలోకంకి వెళ్తాము? అంతా మనం కడుపు కోసమనే ఇన్ని అబద్ధాలు ఆడుకుంటున్నాం. అంటే మనం ఎంతకాలం జీవించడానికి ఈ అబద్ధాలు? సత్యం ఎప్పుడు వస్తుంది మనలో? మనం సత్యం మాట్లాడితే మనకి సత్యం వస్తుంది. మనం అబద్ధాలకు అలవాటు పడిపోయాము అనుకుంటే కాదు. అబద్ధాలు ఎందుకండి? సత్యంలో రండి, మనం అందరం స్వర్గలోకం కలుగుతాము. ఆ దేవుని శక్తి, ఆ దేవునితో మాట్లాడతాము. మనిషి రూపమే దేవుని పోలికలతో రూపం అండి ఇది. ఎన్ని జన్మలు మన పుణ్యం తపస్సు చేసుకుంటే మనకి మనసు, మానవ జన్మ మనకి ఇచ్చాడు ఆ దేవుడు. ఈ మనిషి జన్మని మనం వృధా చేసుకుంటే ఎలా అండి? తింటాము, పడుకుంటాము, లేస్తాము, పనులు చేద్దాం. అదే కాదు, మనసుతో మాట్లాడండి, మనసుతో వెళ్ళండి, ఒకరికొకరు గౌరవించండి, ఒకరితో మనము నడుస్తూ ముందుకెళ్ళండి. ఇది సత్యమైన స్వర్గంలో ఉన్నమాట. మీ మనసు మీతో మాట్లాడుతుంది, ముందుకెళ్ళండి. మీరు మాంసాహారాలు తింటే అది మీతో ఎలా మాట్లాడుతుంది? ఆ కోడు, మేక అవే